హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మేరీ బహ్రెయిన్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు స్పైసీగా మన ఇండియా చికెన్ కూర చేస్తున్నానండి. ఇండియా కూరలోకి ఏమేమి కావాలో చూపిస్తున్నాను మీకు. చూడండి, యాలక్కాయ, లవంగా, దాల్చిన చెక్క, సోంపు, జీలకర్ర, మిరియాలు. ఓకేనా, ఇవన్నీ వేసేసానండి. వేసేటప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, టమాటా, చికెను మంచిగా రెడీ చేసి పెట్టుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసి చికెన్ని చక్కగా అందులో వేసి మంచిగా మగ్గబెడతానండి. ఎందుకంటే ఇది మా అరబీ పిల్లలకి చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాను. నేను ఏదైతే తింటానో వాళ్ళు కూడా అదే తింటారండి. స్పైసీగా అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి ఇక్కడ. అందుకోసమని పిల్లల కోసం నేను ఈరోజు చికెన్ కూర చేస్తున్నాను స్పైసీగా. చూడండి ఫ్రెండ్స్, మరి మీరు ఇంటి దగ్గర కారం బాగా ఎక్కువ వేసుకుంటాం, మనం కొంచెం ఇక్కడ కారం తక్కువ ఉంటుంది, అంతే తేడా. మొత్తం అంతా మనం ఇంటి దగ్గర లాగానే మసాలా పొడి వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక వచ్చినాయండి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నానండి. టమాటాలు మగ్గగానే చికెన్ కూడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవరు స్లోగా పెడతానండి. అప్పుడు ఉల్లిపాయ, టమాటా మగ్గిపోయి చికెన్ వాటర్తో చక్కగా నైస్గా రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కూర మరి ఈరోజు ఎమ్మి చికెన్ కూర అండి. చపాతీ నంచుకొని ఈరోజు నైస్గా తింటారు మా పిల్లలు. ఓకేనా, మరి మీకు నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. అలాగే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే మరి మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కామెంట్ కోసం నేను ఈ కళ్ళతో చూస్తున్నానండి. మీరు మంచిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. చూడండి, ఓకేనా. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత అప్పుడు వేయాలి. లేకపోతే ఏమవుతుందంటే అడుగుని బ్లాక్గా, నల్లగా అడుగు పట్టేస్తుంది ఈ కూర. ఇది బాగా మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు వేయాలి. వేసి అంటే చివరిలో మనం కొంచెం వాటర్ వేసుకొని, ఒక స్పూన్ వాటరు మగ్గిపోయిన తర్వాత ఈ కొత్తిమీర వ్యానిష్ చేసుకోవాలండి. చూసారు కదండి, మరి ఈరోజు మా చికెన్ కూర. మరి మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు మా చికెన్ కూర ఎలా ఉందో మళ్ళీ మీకు నేను వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.